మన ఫస్ట్ సెగ్మెంట్ గుమగుమలు. మరి ఈ రోజు రాజుగారు గుమగుమల్లో ఏం చేస్తారని మీరందరూ వెయిటింగ్ కదా. సో లేట్ చేయకుండా ఆ వెరైటీ చూసేయాలంటే మరి సెగ్మెంట్ ని స్టార్ట్ చేసేయాలి కదా. సో లెట్స్ స్టార్ట్ గుమగుమలు. హాయ్ రాజుగారు. హలో అండి. సో ఏం చేస్తున్నారు ఈ రోజు గుమగుమల్లో? కొంచెం డిఫరెంట్ కాంబినేషన్ లో చేస్తున్నానండి. క్యాప్సికమ్ పెసరట్టు కూర. క్యాప్సికమ్ పెసరట్టు కూర. అవునండి. పెసరట్టు జనరల్ గా మనము కొన్ని రకాల పులుసులు కర్రీస్ లో వేసుకుంటుంటాం. సో ఇక్కడ క్యాప్సికమ్ కాంబినేషన్ లో చాలా బాగుంటుంది. అంటే పెసరట్టు మనకు మంచి టేస్టీగా వస్తుంది, క్యాప్సికమ్ కూడా మంచి ఒక ఫ్లేవర్ ఉంటుంది కదా. సో రెండు కాంబినేషన్ లో చాలా బాగుంటుంది. ఓకే మరి క్యాప్సికమ్ పెసరట్టు కూర కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. క్యాప్సికమ్ పెసరట్టు కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, నానబెట్టిన పెసలు 1 కప్పు, అల్లం చిన్న ముక్క, తరిగిన పచ్చిమిరపకాయలు 3, తరిగిన ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, టొమాటో పేస్ట్ 1 కప్పు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఉప్మా పెసరట్టు మంచి టేస్టీ టిఫిన్, అది అందరికీ తెలుసు కదా. అండ్ అలాగే పెసరట్టుతో కొంచెం కుర్మాలు లాంటివి పులుసు లాంటివి చేసుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడేమో వెరైటీగా క్యాప్సికమ్ కాంబినేషన్ లో పెసరట్టుతో రాజుగారు ఈ రోజు మనకి కర్రీ చేసి చూపిస్తున్నారు. మరి అది ఎలాగో చూసి నేర్చేసుకుందాం. సో రాజుగారు స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ముందుగా పెసరట్టు వేసుకోవాలా? పెసరట్టు వేసేసుకుందాం. ఓకే. ఇక్కడ నేను పెసరట్టుకి పిండి రెడీ చేసి పెట్టేశాను. సో దీంట్లో పెసలు, పచ్చిమిరపకాయలు, అల్లం, అలాగే ఉప్పు ఇవి వేసేసి గ్రైండ్ చేసేసి పెట్టేసానండి. ఓకే. సో ఇది మనం పెసరట్టు వేసేసుకున్నాం. కర్రీలా చేసుకుంటాం కాబట్టి కొంచెం మందంగానే ఉంటే బాగుంటుంది. సో కొంచెం దిబ్బరొట్టులాగా వేసుకోవాలా? అవునండి. సో మరి పలచగా వేసేస్తే కొంచెం మనకు కలిసిపోతుంది. సో ఇదే టైప్ పెట్టేసింది. ఓకే. ఆయిల్ వేసుకొని మనం రెండు వైపులా బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఓకే. సో అయితే కొంచెం ఇది మనకి కాస్త కాలడానికి టైం పడుతుంది. బాగా మందంగా ఉంది కదా. ఓకే. సో కావాల్సి దీంట్లో అంటే మామూలుగా పెసరట్టు వేసుకున్నప్పుడు మనం జీలకర్ర దీన్ని వేసుకుంటాం, అది కూడా. అవును. సో ఇక్కడ మనం గ్రేవీలో నేను యాడ్ చేస్తున్నాను కాబట్టి దీంట్లో వేయలేదు. ఈ పెసరట్టు మాత్రం ప్లెయిన్ గా వేసేసుకోవాలి. ప్లెయిన్ గా వేసేసుకుంటాం. జస్ట్ కొంచెం ఆ అల్లం పచ్చిమిర్చి ఆ ఘాటు ఉంటే చాలు. ఓకే. ఓకే. హాయిగా మామూలుగా పెసరట్టు చేసుకుంటే చక్కగా పైన ఉల్లిపాయ ముక్కలు అంటే ఒక ఆప్షన్ ఉంది మనకి. అది కర్రీ చేసే ముందు ఒక పెసరట్టు వేసుకుని అలా పక్కన ప్లేట్ లో పెట్టేసుకుని సో పనికి ఆహార పథకం టైప్ లో తింటూ పని చేసేసుకోవచ్చు. బెటర్ కదా, అప్పుడైతే అలసట రాదు. లేకపోతే కూర అవుతున్న టైం అంతా కూడా మనకి ఆకలిస్తూ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పెసరట్టు అవుతూ ఉంటే మనసు అంతా అక్కడ పెసరట్టు మీద ఉంటుంది. సో కొంచెం ఇలా ఉత్తపంకి ఇచ్చినట్టు కొంచెం గ్యాప్స్ ఇస్తే మనకి లోపల వరకు కూడా ఆ స్టీమ్ వెళ్తుంది. సో ఇది ఇటువైపు పెట్టేసి చేస్తూ ఉన్నామండి. ఇక్కడ మనం గ్రేవీ కూడా చూసుకుందాం. కొద్దిగా ఆయిల్ అండి గ్రేవీకి సరిపడా. సో ఇక్కడ ఇప్పుడు నేను గ్రేవీ రెడీ చేస్తున్నానండి. ఇక్కడ మెయిన్ బేస్ వచ్చేసి టొమాటో పేస్ట్ తీసుకున్నాం. సో ఇది కాకుండా ఉల్లిపాయలు లేదా టొమాటో ఉడికించి పేస్ట్ చేసుకోవచ్చు. ఏదైనా మసాలా బేస్ చేసుకున్నా క్యాప్సికమ్ ఉంది కాబట్టి చాలా బాగుంటుంది. సో ఇక్కడ నేను కొంచెం ప్లెయిన్ గా వేస్తున్నాను. ఆ పులుపు అనేది ఈ పెసరట్టుకి అలాగే క్యాప్సికమ్ కి బాగా సెట్ అవుతుంది. ఓకే. నూనె కూడా వేడైపోయిందండి. సో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఓన్లీ టొమాటో పేస్ట్ ఒకటి రెడీ చేసుకుంటే మనకి సరిపోతుందా దీనికి? టమాటో పేస్ట్ ఒకటి సరిపోతుంది. ఓకే. సో ఇది కొంచెం వేగిన తర్వాత క్యాప్సికమ్ ముక్కలు. ఇది కొంచెం మనకు వేగాలండి. క్యాప్సికమ్ కొద్దిగా మూత పెడదామా? పెట్టేసేద్దాం. ఓకే. సో ఇది కూడా ఇంకొంచెం కాలాలేమో కదా రాజు గారు? అవునండి. ఓకే. సో చక్కగా ఇక్కడ ఇవి రెండు అవుతుంటాయండి. ఈలోగా మనం ఒక చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. కళ్ళ చుట్టూ ముడతలు వస్తూ ఉన్నట్లయితే పచ్చి పాలను ఆ ముడతలున్న ప్రాంతంలో రాస్తూ ఉండాలి. ఇలా తరచుగా చేస్తూ ఉన్నట్లయితే క్రమంగా ఆ ముడతలు అనేవి తగ్గిపోతాయి. ఓకే అండి, మరి మంచి చిట్కా చూసేశారు కదా. నేను చక్కగా పెసరట్టు కూడా వైపు చక్కగా కాలిపోయింది.
నెక్స్ట్ వైపుకి తిప్పుకున్నాము అండ్ కొంచెం స్లో ఫైర్ లో పెట్టుకుంటే పెసరట్టు మనం ఎప్పుడైనా అవును కొంచెం లోపల వరకు బాగా Yeah. ఫ్రై అవుతుందండి. ముక్కలు కట్ చేసి అందులో వేస్తే మనకి ఇంకా అది గ్రేవీ మళ్ళీ పీల్చుకుంటుంది తప్పితే మళ్ళీ అక్కడ ఏమి ఫ్రై అవ్వటం ఉండదు కదా. ఎస్. సో ఇక్కడ టమాటో పేస్ట్, ఓకే సో ఎలాగో ఉల్లిపాయ ముక్కల్లా వేసుకున్నాం కాబట్టి ఈ టమాటా పేస్ట్ కొంచెం ఎక్కువ వేసుకుంటే కూడా మనకి అంటే గ్రేవీ అంతా కూడా కొంచెం ఎక్కువగానే ఉండాలండి. మనకు పెసరట్టు కొంచెం పీల్ చేస్తుంది. అవును. సరిపడా ఉప్పు, ఓకే కొద్దిగా కారం, కొంచెం పసుపు. ఓకే సో ఇది రైస్ లోకి బాగుంటుందా రాజు గారు? రైస్ లోకి బాగుంటుంది, చపాతీతో కూడా తీసుకోవచ్చు. అంటే క్యాప్సికమ్ చపాతీ పెసరట్టు. చపాతీ పెసరట్టు. ఎస్. ఏం తిన్నావు ఈ రోజు అంటే చపాతీ పెసరట్టు. యా. ఓకే. సో ఇది కూడా ఆపేసేసి ఇది ముక్కలుగా కట్ చేసుకున్నాం అండి. ఓకే క్యాప్సికమ్ తీసుకున్న సైజ్ లో కట్ చేసుకుంటే కొంచెం బాగుంటుంది, రెండు కూడా చూడడానికి మనకు. సో దీంతో పాటుగా కొద్దిగా జీలకర్ర పొడి, ఓకే కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా వాటర్ ఇస్తారా? సరిపోతుంది. సో ఇవి వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసి ఒక్క ఉడుకు వస్తే సరిపోతుంది మనకు. అవును, కొంచెం ఎలాగో అంటే ఆ వేడి మీద ఉంటుంది కాబట్టి పెసరట్టు బాగానే పీల్చుకుంటుంది. ఎస్. సో ఇక్కడ కొంచెం వాటర్ వేసాం కాబట్టి కొంచెం ఆ ఒక్క మరుగు వస్తే మనకు సరిపోతుంది. ఓకే. కొత్తిమీర. ఓకే అండి, సర్వ్ చేసుకోవచ్చు. ఇంకొద్దిగా కొత్తిమీర. సో రెడీ. ఓకే, క్యాప్సికమ్ పెసరట్టు కూర రెడీ. నైస్. సో చూసారు కదండి, చక్కగా వేడివేడిగా క్యాప్సికమ్ పెసరట్టు కూర రెడీ అయిపోయింది. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూసేద్దాం. క్యాప్సికమ్ పెసరట్టు కూర తయారు చేసే విధానం: ముందుగా నానబెట్టిన పెసలు, అల్లం, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉప్పు కలిపి రుబ్బి పిండి సిద్ధం చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని పెనంపై పెసరట్టులో పోసి నూనెతో రెండు వైపులా కాల్చుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో క్యాప్సికమ్ ముక్కలు వేసి వేగాక టొమాటో పేస్ట్, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత పెసరట్టు ముక్కలు, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే క్యాప్సికమ్ పెసరట్టు కూర రెడీ.